విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్కా చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. అసలే ఆ మూడోది మహాభయస్తురాలు, దాంతో కొంచెం కష్టమే. మీరు కంగారు పడకండి, వారాహి వాళ్ళకి ఏం కాదు. వాళ్ళు ఎక్కడున్నారో నేను తెలుసుకుంటాను. కళ్యాణి, ఒకవేళ వారాహి ఫోన్ సిగ్నల్ సరిగ్గా లేక ఫోన్ కలవట్లేదేమో, ఒకసారి నెట్ కాలింగ్ చేసి చూడు. నాకు ఇదేదో నెంబర్ నుంచి అర్ధరాత్రి మెసేజ్ వచ్చింది, కానీ డిలీట్ అయిపోయింది. అర్ధరాత్రి మెసేజ్ వచ్చి డిలీట్ అవ్వడం ఏంటి? ఏ టైంలో వచ్చింది? ఏది ఒకసారి ఇటు. ఓ పని చేద్దాం, పద మనం హైదరాబాద్ వెళ్దాం. హైదరాబాద్? ఎస్, ఖచ్చితంగా వారాహి వాళ్ళు ఏదో పెద్ద ప్రమాదంలోనే ఇరుక్కున్నట్టున్నారు. మనం వెంటనే వెళ్ళి ఆ మాధవిని పట్టుకోవాలి. అసలు వారాహి వాళ్ళు ఏమయ్యారో తెలుసుకోవాలి. లేట్ అయితే ఏదైనా పెద్ద ప్రమాదమే జరగచ్చు. కళ్యాణి, నువ్వు నాతో రాగలవా? అమ్మా కళ్యాణి, జాగ్రత్త అమ్మా. బాబు, నా పిల్లలు జాగ్రత్త. మీరేం భయపడకండి, మీ ముగ్గురు కూతుళ్ళని క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత నాది. కళ్యాణి, పద. ప్రణయ్ గురించి ఏమీ చెప్పడం లేదు పోలీసులు. ఏమన్నా తెలిసిందో లేదో. అందుకే ఈరోజు కొంచెం గట్టిగా అడగాలని నిన్ను స్టేషన్కి తీసుకెళ్తున్నాను పిన్ని. ఇదేంటి నిఖిల్, కృష్ణమ్మ ఇంటి రోడ్లోకి ఎందుకు తీసుకెళ్తున్నావు? పిన్ని, పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాలంటే ఇటువైపు వెళ్తేనే కదా దగ్గర అవుతుంది. పెద్దంతుని వైపు నుంచి అంటే దూరం అయిపోతుంది. నీ మొహం, ఇదే దగ్గరేంట్రా? అదే దగ్గర అవుతుందిరా. సర్లే, వచ్చేసాం కదా, పద. పిన్ని, అదిగో అక్కడ చూడు, కృష్ణమ్మ ఇంటి పక్కన జనం పోగయ్యారేంటి? అవునరా, చాలా మంది ఉన్నారు. ఏం జరిగిందో ఏంటో చూద్దాం పద పిన్ని. పద. పిన్ని, నువ్వు ఇక్కడే ఉండు, ఏం జరిగిందో నేను కనుక్కొని వస్తాను. పిన్ని, ఇక్కడ ప్రణయ్. పిన్ని, రే, ఇది ప్రణయ్ చొక్కా కదరా? అవును పిన్ని, ఇది ప్రణయ్ గడి షర్టే, నాకు బాగా తెలుసు. ఆ రోజు వాడు కనపడకుండా వెళ్ళిపోయిన రోజు ఈ షర్టే వేసుకున్నాడు వాడు. ఈ చొక్కా నిండా రక్తపు మరకలేంట్రా? ఏం జరిగిందిరా? చెప్పురా, ఏం జరిగిందిరా? చెప్పురా, నా కొడుకు ఏం జరిగింది? ఆ రోజు ప్రణయ్తో వెళ్ళింది సునయనే కదా పిన్ని. ఇప్పుడేమో వాడి షర్టుల రక్తంతో కృష్ణమ్మ ఇంటి దగ్గరే దొరికింది. అంటే అంటే ఆ సునైనానే వాడిని ఏదైనా చేసుంటుందా? అవును పిన్ని, ఇదంతా చూస్తుంటే
నాకు అదే అనిపిస్తుంది. వాడిని ఏదో చేసి వాడి షర్ట్ని ఏమీ తెలియనట్టు ఇక్కడ పడేసినట్టుంది. మనం సద్దుమణిగిపోయాం కదా అని ఎవరు గమనించరు అనుకున్నట్టుంది. అవునరా, ఆ సునైనానే నా కొడుకుని ఏదో చేసేసింది. నేను వదలను, దాన్ని వదలనరా. నా కొడుకుని ఏం చేసిందిరా అది? రే నిఖిల్, పదరా. దాన్ని వదలకూడదు. దాని దుర్మార్గం బయటపడాలి. దాన్ని బజార్కి ఈడ్చాలిరా. దానికి శిక్ష పడేలా చేయాలి. అవునమ్మా, పదండి వెళ్దాం. పదండమ్మా, మేము కూడా వస్తాం. పదండమ్మా, పదండి. ఏమ్మా, నేనేం తప్పు చేశాను? ఏం పాపం చేశాను? నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి నేనెవ్వరికీ ఏ హాని చెయ్యలేదని నీకు తెలుసు కదా. ఇది పూర్వజన్మ పాపమే అయితే నా పాపం వల్ల నేను మాత్రమే శిక్ష అనుభవించేలా చెయ్యి. దానికి నా కూతుళ్ళందర్నీ ఎందుకు శిక్షిస్తున్నావమ్మా? ఎవ్వరూ సంతోషంగా లేరమ్మా. ఒక పక్క నా చిన్న కూతురి కాపురం అల్లకల్లోలమయ్యే పరిస్థితి, ఇంకొక పక్క ఇద్దరి కూతుళ్ళ ప్రాణాలు పోయే పరిస్థితి. ఏం చెయ్యాలి? ఎవరిని కాపాడమని వేడుకోవాలి? ఒక్కటి చెప్తున్నాను విను తల్లి, అమ్మవి. నీ భర్త నీ బిడ్డ తల నరికితే తల్లడిల్లిపోయిన దానివే. మళ్ళీ మీ బిడ్డని బతికించి వినాయకుణ్ణి చేసే వరకు బాధని అనుభవించిన దానివే. నీకు నా బాధ అర్థం అవుతుందనే చెప్తున్నాను. నేను కూడా నీలాగే మొండిదాన్ని. నా పిల్లలకి ఎవరికి ఏ హాని జరిగినా నేనిక్కడే నీ గద్దె మీదే నా తల పగల కొట్టుకొని ప్రాణం వదిలేస్తాను. ఇది నీ మీద ఆనా, నీ మీద ఆనా, నీ మీద ఆనా. కృష్ణమ్మ, పిన్ని, నా పిల్లలు తిరిగి ఇంటికి వచ్చే వరకు నేనిక్కడి నుంచి కదలను.